ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే నా తొలి ఏకాదశి వ్లాగ్ అండి. మిగతా వీడియోస్ అందరూ మీరు చాలా చక్కగా చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఆ రోజు మా పాపని మంచిగా రెడీ చేశాను. పట్లంగా వేసి గాజులు, జడ కూడా వేశాను, జడ బిల్ల కూడా పెట్టాను. ఫొటోస్కి మాత్రం అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇంకా వీడియో కూడా ముందు టీవీలో పాటలు పెడితే ఆ పాటలు చూస్తూ ఉంటే వీడియో అయితే తీసేశాను. ఆడపిల్లలు ఉంటే ఎంత చక్కగా రెడీ చేసుకోవచ్చు. అదే అబ్బాయి అయితే ప్యాంట్ షర్ట్ వేసేస్తే అయిపోతుంది. ఆడపిల్లలు అయితే ఇంత చక్కగా రెడీ చేసుకోవచ్చు. మా పాపకి ఇంకా చెవులు కుట్టిలేదండి, అందుకని తన చెవులకి స్టిక్కర్సే పెట్టాను. చూసారా తన బుల్లి పిల్లక ఎంత క్యూట్గా ఉంది కదా. యాక్చువల్లీ చిన్న సవరం కూడా పెట్టాను ఫస్ట్, అది పీకేస్తుంది. ఇంకా సరేలే అని చెప్పేసి దాని జడనే అంత చిన్నగా పిల్లక వేశాను. స్టిక్కర్ కూడా చాలా పెద్దది పెట్టాను. ఫేస్కి చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడైతే పూజ చేసేసుకున్నాను. తర్వాత మొత్తం స్టవ్కి కూడా ఎందుకో నాకు అట్లా ముగ్గులు వేయాలనిపించింది. అంతా కూడా ముందు వైపు ముగ్గులు వేసేసి ఇటు సైడ్ కూడా ముగ్గు వేసేసాను. ఇంకా బచ్చల కూర పప్పు, ఇంకేదో దొండకాయ కూర చేశాను. ఈ మధ్యలోపు కాల్ చేస్తే మా అత్తయ్య కూడా కాల్ చేశారు, నేను కూడా వస్తున్నాను. యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నారు, ఈరోజే వస్తున్నట్టు తెలీదు. ఫోన్ చేసేసరికి లేదు స్టార్ట్ అయిపోయాను వస్తున్నాను అన్నారు. సో ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్ వేడివేడిగా ఆ టైంకి వండొచ్చులే అని చెప్పేసి చిన్నగా ఇవి చేస్తున్నాను. నాకు మీకు అందరికీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, కౌంటర్ టాప్ అస్సలు నీట్గా లేకపోతే నాకు ఏం చేయాలనిపించదు. ఎప్పటికప్పుడు కిచెన్ రోల్ పెట్టుకొని టవల్స్ పెట్టేసి తుడుస్తూనే ఉంటాను. కొత్తగా నేను ఇంకా కిచెన్ రోల్స్ అవన్నీ క్లీన్ చేసేవి కూడా తెప్పించాను. వాటి రివ్యూ కూడా నేను మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఇంకా అత్తయ్య వచ్చేసారు, మేము తినేసాం, హ్యాపీగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. యాక్చువల్గా మా పాపకి మేము బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాము. చాలా డేస్ నుంచి అది డిలే అయిపోయింది. సరే ఇంకా గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోతుంది కదా, జస్ట్ ఒకసారి వెళ్ళేసి అసలు ఎలా ఉన్నాయి ఏంటి ప్రైజెస్ అన్నా కొటేషన్ తీసుకొని వద్దాం అనుకొని స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇప్పుడు వేయకపోతే తర్వాత వేయలేము. స్కూల్స్ అవన్నీ అప్పుడైతే ఎలాగో అలౌ చేయరు. ఇప్పుడు ఎలాగో 1 year దాటిపోయింది. ఇంకా ఇదే కరెక్ట్ టైం. ఒక 2 years అయినా మంచిగా చేతులకు గాజులు ఉంటాయి. తర్వాత స్కూల్కి వెళ్తే వేయనియరు కాబట్టి ఇంకా తీసుకుందామని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా మేము ఒకే చోట తీసుకుని అక్కడ కాకుండా జస్ట్ అసలు కనుక్కుందాం ఎక్కడ ఎలాంటి మోడల్స్ ఉన్నాయని చెప్పేసి చూడ్డానికైతే వెళ్తున్నాము. మేము రెగ్యులర్గా ఐటమ్స్ తీసుకునే షాప్కి అయితే ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నాము. నేను ఏంటి అంటే అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు సైజుకి పట్టే బ్యాంగిల్స్ తీసుకుంటే 1 year తర్వాత అవి సరిపోవు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ కదా. అందుకని ఏం చేశానంటే అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ చూద్దాము, అది కూడా ప్లెయిన్లో చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోన్స్ ఇవన్నీ చిన్నపిల్లలు కదా, వాళ్ళంతా కేర్ఫుల్గా ఉండలేరు, అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. అండ్ దట్టు అది రెగ్యులర్ వేర్కి యూజ్ అవ్వదు కదా. సో ఇక్కడ మేము వచ్చేసాం మహేశ్వరి జ్యువెలర్స్కి. సో ఇంకా నేను వాళ్ళని అడగడమే డైరెక్ట్ నాకు ప్లెయిన్లో అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ చూపియండి అని చెప్పాను. ఇవైతే ఇక్కడ 12 grams ఉన్నాయి, మీకు ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే కస్టమైజేషన్ చేసి ఇస్తామన్నారు. ఓకే అసలు కొటేషన్ తీసుకుందామంటే ఆ రోజున్న గోల్డ్ ప్రైస్కి అవన్నీ కూడా 1 lakh above చెప్పారు. నాకు ఎందుకు ఇంతకుముందు నేను తీసుకుందాం అనుకున్నప్పుడు చాలా నాకు తక్కువకే వచ్చేది, బట్ నేను డిలే చేయడం వల్ల 1 lakh వెళ్ళిపోయింది. సరే ఇప్పుడైతే తర్వాత చూద్దామని చెప్పేసి మళ్ళీ వెంటనే వచ్చేసాము. ఇక్కడ మేము వచ్చాము పూజా స్టోర్కి. మా అత్తయ్య జవాదు పౌడర్ అడిగారు. సో పూజలో వాటిలన్నింటిలో మంచి స్మెల్ వస్తుంది, మీకు తెలుసు కదండి, చాలామందికి తెలిసే ఉంటుంది. సో జవాదు పౌడర్ కోసం అయితే ఇక్కడ వచ్చాము. ఇది చిన్న డబ్బా ఉంటుంది, పెద్ద డబ్బా ఉంటుంది. ఇది ఒరిజినల్ క్వాలిటీ, ఇది చాలా బాగుంటుంది స్మెల్ కూడా. మీరు ఎవరైనా తెలియకపోతే మాత్రం ఈసారి మీ పూజా మందిరంలో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. పూజ ఐటమ్స్లో చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో దాంతోపాటు ఇంకా నేను గుగ్గులం, మైషాచి, ఇంకా దశాంగం పౌడర్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. అవన్నీ కూడా మనం క్రష్ చేసి సాంబ్రాణితో కలిసి ధూపం వేస్తే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మనం టెంపుల్కి వెళ్ళామా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇదే దశాంగం పౌడర్. ఇది ఇట్లా చిన్న ప్యాక్స్ తెచ్చుకొని ట్రై చేయండి, బాగుంది అనిపిస్తే అప్పుడు ఇంకా మీరు పెద్ద ప్యాక్కి వెళ్ళచ్చు. ఇదైతే కటోరా. నేను కటోరాని
బయట డ్రింక్స్లో తాగినప్పుడు తాగాను, చాలా మంచిగా అనిపించింది. సో ఇంట్లో కూడా ఉంటే మంచిది కదా, మీ అందరికి తెలుసు కదా. కటోర క్రష్ చేసి వాటర్లో నానబెట్టాలి, మార్నింగ్ పూట తాగాలి, ఒంటికి చాలా చలువ చేస్తుంది, చాలా మంచిది. అదొక 50 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ మేమైతే మా అత్తయ్య మ్యాంగోస్ అడిగారు, మ్యాంగోస్ కోసం తిరుగుతున్నాం. అఫ్కోర్స్ మ్యాంగోస్ సీజన్ అయిపోయింది, బట్ ఎక్కడైనా ఉంటాయి కదా అని చెప్పేసి తిరుగుతున్నాము. అవి కాకపోతే ఇంకా వేరే ఫ్రూట్స్ తీసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ ఒక చోటుకి వెళ్ళాము. అక్కడ చాలా మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, కానీ మ్యాంగోస్లో వేరే వెరైటీస్ ఉన్నాయి. బట్ ఎందుకు అంత రిస్క్ తీసుకొని కొత్తవి ట్రై చేయడం, అంటే బాగుండకపోతే ఎందుకులే అని చెప్పేసి ఇంకా అక్కడ తీసుకోలేదు. నేను అక్కడ షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా పపాయ ఇంకా మిగతావి తీసుకున్నాము. అండ్ తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్దాం, అక్కడ ఇంతకుముందు మనం చాలా తీసుకున్నాం కదా, బాగుండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు జీవి మాల్ సైడ్ వెళ్తున్నాము. అక్కడ కూడా ఒక ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, చాలా బాగుంటాయి, మంచి క్వాలిటీ దొరుకుతాయి. అక్కడ కూడా మాకు బంగినపల్లి దొరకలేదు, వేరే వేరే హిమాం పసందా అదేదో చెప్పారు, అవే ఉన్నాయి అన్నారు. ఎందుకో అవి ట్రై చేయాలనిపించలేదు. మేబీ అవి తినేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ మేము ఎప్పుడు తినలేదు కాబట్టి ఇంకా ఎందుకులే, నచ్చకపోతే ఎవరు తినరు, అలానే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ ఇలా బయటకు వెళ్ళినప్పుడు నాకు మా పాపకి నేను ట్రై సైకిల్ తీసుకుందాం అనుకున్నాను. మా అక్క వాళ్ళ బాబుకు ఉంది ఆ సైకిల్. వాడిని అసలు అక్కడికి వెళ్తే వాడిని ఎక్కనీయకుండా వాడిని తొక్కనీయకుండా అసలు చాలా గోల్ చేసి లాక్కుంటుంది. సో తనకు కూడా అది ఓకే ఇంట్రెస్ట్ ఉందేమో, ఇంకా ఇప్పుడు కొంచెం వాక్ కూడా చేస్తుంది, నడవడం స్టార్ట్ చేసింది కాబట్టి తనకి ఇంకా ఓకే అది కొనచ్చు అని చెప్పి అనిపించింది. దానికోసం కూడా చూద్దాం అనుకున్నాం, ఎలాగో బయటకు వచ్చాను కదా, సరే ఇక్కడ ఒకసారి చూసేసి దాన్ని బట్టి ఆన్లైన్లో కూడా నేను చెక్ చేస్తాను, ఎక్కడైనా షాప్ ఉంటే ఆపండి అని చెప్తున్నాను. నేను అనగానే నాకు ఈ రాయల్ సైకిల్ స్టోర్ కనిపించింది, బట్ మేము అది పాస్ చేసుకుంటూ వెళ్ళాం కదా. లేదు లేదు నేను అక్కడికి వెళ్తాను, నన్ను ఇక్కడ ఆపండి అని చెప్పేసి నేనైతే ఫస్ట్ దిగి వెళ్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ ఫ్రూట్ షాపే నేను చెప్పింది, చాలా మంచిగా ఉంటాయి, చాలా క్వాలిటీ ఐటమ్స్ మనకు దొరుకుతాయి, బాగుంటుంది. కానీ ఇక్కడ కూడా మాకు ఆ మ్యాంగో అయితే దొరకలేదు. సో ఇంకా మీరైతే చూస్తూ ఉండండి, నేనైతే సైకిల్ స్టోర్కి వెళ్ళిపోతానని చెప్పేసి నేనైతే ఫస్ట్ సైకిల్ స్టోర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆఫ్లైన్లో చెక్ చేసుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి, కానీ ప్రైసెస్ అస్సలు తగ్గిరు. అదే ఆన్లైన్లో అయితే మనం అంతా డిస్క్రిప్షన్ అంతా క్లియర్గా చదివి ఆఫర్స్ కూడా ఉంటాయి, మంచిగా తీసుకోవచ్చు. బట్ అయితే ఒకసారి మోడల్స్ అయితే చూద్దామని నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ రాగానే నాకు ఎవరో ఒక సైకిల్ తీసుకుంటున్నారు, అది చూడగానే నాకు ఒక మెమరీ గుర్తొచ్చింది. మేము 5th 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా అక్కకి నాకు సైకిల్ కావాలని మా డాడీని అడిగాము. సరే చూద్దాం తీసుకుందామని చెప్పేలోపు మా ఒక తాతయ్య ఉన్నారు. ఆ తాతయ్య ఏం చెప్పారంటే, ఎందుకు న్యూ సైకిల్, వాళ్ళు ఎలాగో 1-2 ఇయర్సే తొక్కుతారు కదా, మా దగ్గర సెకండ్ హ్యాండ్ సైకిల్స్ కూడా బాగుంటాయి, నేను తెప్పిస్తాను ఊరి నుంచి అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి మా నాన్న తెప్పించారు. అప్పట్లో లేడీ బర్డ్ సైకిల్ ఫేమస్ కదా, సో మా అక్కకైతే లేడీ బర్డ్ గ్రీన్ సైకిల్ వచ్చింది, చాలా బాగుంది. నాకు వచ్చేసరికి ఏదో ఓల్డ్ మోడల్ సైకిల్ తెచ్చారు, నాకు అస్సలు నచ్చలేదు. అండ్ తెచ్చిన వెంటనే కొన్ని డేస్కి ఆ సైకిల్ కూడా పాడైపోయింది. ఇంకా అప్పుడు మా మమ్మీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, అంటే దీని బదులు ఒక్కటే న్యూ సైకిల్ కొన్నా పోయేది, అనవసరంగా కొన్నాం అనుకున్నారు. అండ్ తర్వాత మాకు స్కూల్ వెరీ నియర్ బై ఉంది, 10th ఇదంతా కూడా పక్కనే స్కూల్ ఉంది, పక్కనే ఇల్లు ఉండడం వల్ల మేము ఇంకా సైకిల్ యూజ్ చేయలేదు. మళ్ళీ ఇంటర్ ఆ టైంకి వచ్చేసరికి మాకు మా అమ్మ వాళ్ళు కొత్త సైకిల్స్ కొనుక్కొస్తాం మీకు అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా నేను ఫుల్ ఖుషి అయిపోయాను, ఎందుకంటే సైకిల్ చాలా స్పీడ్గా తొక్కిన తర్వాత అలా ఆగితే అది దాంతోకి అది వెళ్తుంది కదా, అది నాకు స్కూటీ ఫీలింగ్ ఇస్తుంది అనమాట, ఎంత మంచిగా అనిపించేది అప్పుడు. సో అలా ఇంకా నేను వెయిట్ చేస్తుంది అనమాట, ఏ సైకిల్ తెస్తారంటే అప్పుడు కొత్తగా వచ్చింది ఈ మోడల్ అని చెప్పేసి ఒక సైకిల్స్ తెచ్చారు. సైకిల్ అయితే బాగానే ఉండేది, కానీ దానికి సేమ్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుందా స్టీల్ బుట్ట ఇట్లనే ఉండేది అనమాట, ఒక స్టీల్ కలర్లో ఒక బుట్ట ఉండేది. చూడగానే ఏంటో ఈ మోడల్ బాగాలేదు అట్లా అనిపించింది. ఇంకా ఏం చేస్తాను, తెచ్చిన తర్వాత మిగతా అంతా బాగానే ఉండేది, కానీ ఆ స్టీల్ బుట్ట మోడల్ మాత్రం నాకు అస్సలు నచ్చేది, ఏదో అంట్లేసుకునే బుట్టలాగా అనిపించేది. అప్పుడు ఇంకా అట్లనే అదైతే యూజ్ చేసాము. నాకు ఈ సైకిల్ చూస్తే అదంతా గుర్తొచ్చిందనమాట. అండ్ అక్కడైతే పాప సైకిల్స్ చూసాము, కొన్ని మోడల్స్ సీట్ కూడా పర్ఫెక్ట్ షేప్లో ఉంటే కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కదా, సో కొంచెం ప్రొటెక్షన్ ఉన్న మోడల్ ఆన్లైన్లో కూడా చూద్దామని చెప్పేసి నేను ఇంకా అక్కడ ఏం తీసుకోకుండా వచ్చేసాను.
ఇంక ఇక్కడ ఆలు బజ్జీ రవ్వ పునుగులు అయితే ఫేమస్. ఇంక అవి తీసుకోవడానికి వచ్చాము. ఇది చూడగానే నాకు ఇంకొక మెమరీ గుర్తొచ్చింది. బీటెక్ టైంలో అయితే నేను నా బస్ వేరే, మా బెస్ట్ ఫ్రెండ్ బస్ వేరే అయినా సరే నేను నా బస్ ఎక్కకుండా వాళ్ళ బస్ ఎక్కి ఆ రోటరీ నగర్ స్టాప్లో దిగి అక్కడ పునుగులు బండి దగ్గర మేము అప్పుడప్పుడు పునుగులు తినేవాళ్ళము. చాలా మంచిగా అనిపించేది. మళ్ళీ తినగానే వాళ్ళు అటు వెళ్ళిపోయే వాళ్ళు, నేను మళ్ళీ మా ఇంటికి మళ్ళీ ఆటో ఎక్కి వచ్చేదాన్ని. పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం, కానీ మళ్ళీ అందరినీ కలిసి ఆ రోజుల్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఎందుకు నాకు అవన్నీ గుర్తొచ్చింది. మా ఫ్రెండ్స్కి కూడా మెసేజ్ చేయాలి. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.